we all teach Anapanasati meditation. ఓకే, ముందుగా మనందరి గురువు గారైన బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గురువు గారికి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. నాకు ఈ జ్ఞానాన్ని ఇచ్చినటువంటి వంశీ సార్ గారికి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి డైలీ మెడిటేషన్ గ్రూప్ సభ్యులందరికీ, మాధవి గారికి, జ్యోతి గారికి, శైలేంద్ర అది యతేంద్ర సార్కి, గ్రూప్ సభ్యులందరికీ కూడా నేను ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. ఇంకా నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకి, ఈ సృష్టిలో ఉన్న ధ్యాన గురువులకి, జ్ఞాన గురువులకి, మంత్ర గురువులకి, మాస్టర్స్ కి, ఏంజల్స్ కి, దేవాత్మలకి, సదాత్మలకి, దేవదూతలకి, సమస్త గురువులకి, హిమాలయ యోగులైన మహావతార్ బాబాజీకి, యుక్తేశ్వర్ గురువు గారికి, లాహిర్ మహాశైలకి, పరమహంస యోగానంద గురువు గారికి, పంచభూతాలకి, సమస్త దేవతలకి, సమస్త గురువులకి అందరికీ కూడా ఆత్మ ప్రణామాలు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మనం అమ్మవారి యొక్క చైతన్యంతో మమేకమై ఆరా క్లీనింగ్ చేసుకుందాం. ముందుగా కళ్ళు రెండు క్లోజ్ చేసుకుని, వేళ్ళల్లో వేలు పెట్టుకుని, పాదాలు రెండు క్రాస్ చేసుకుని కూర్చుందాం. కళ్ళజోళ్ళు ఉంటే తీసేయండి. స్థిర సుఖాసనంలో కూర్చుందాం. మనం గాయత్రి అమ్మ యొక్క చైతన్యంతో మమేకమై ధ్యానం చేద్దాం. అదే ఆరా క్లీనింగ్ చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఓకే. అమ్మవారిని ఆహ్వానించుకుందాం. గాయత్రి అమ్మని నవదుర్గల్లో ఒక అవతారమైన అమ్మవారి యొక్క చైతన్యంతో మమేకమవుదాం. అమ్మవారు వచ్చి మనతో పాటు కూర్చున్నారు చక్కని ధ్యాన స్థితిలో. ఓం గాయత్రి దేవి నమః అని మనలో ఉన్న చైతన్యాన్ని గాయత్రి అమ్మ యొక్క చైతన్యంతో మమేకం చేస్తున్నాం ఫ్రెండ్స్. ఉచ్ఛ్వాస నిశ్వాస, శ్వాసధార వ్యాసధార, చక్కని ధ్యాన స్థితిలో ఉన్నాం. ఓం శ్రీ గాయత్రి దేవి నమః. అమ్మవారి చైతన్యంతో మమేకమవుతున్నాం. నవదుర్గలని ఆహ్వానించుకుంటున్నాం. ఆ దుర్గల యొక్క శక్తిని తీసుకుంటూ వారు కూడా మనతో పాటు కలిసి అనుసంధానమే ధ్యానం చేస్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, చక్కగా ఇప్పుడు మన దేహంలో ఉన్నటువంటి, ఆత్మలో ఉన్నటువంటి ఆరాని క్లీన్ చేస్తున్నాం. మనకి ఆరా అనేది ఉంటుంది. మనం పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు, చనిపోయిన చోటకి వెళ్ళినప్పుడు, ఎక్కడైనా నుంచొని మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు మాట్లాడే మాటల్లో మన లోపలికి ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి. మనకి దాని ప్రభావం మన మీద చూపిస్తూ ఉంటుంది. అది ఇక్కడ అమ్మవారి యొక్క, గాయత్రి అమ్మవారి మంత్రం యొక్క శక్తి చైతన్యంతో మమేకమై శుద్ధి చేసుకుంటాం. సూర్య భగవానుడి యొక్క కాంతి కిరణాలతో శుద్ధి జరుగుతుంది ఫ్రెండ్స్. మన లోపల నుంచి నెగిటివ్ అంటే సరికాని చెడు శక్తి అంతా కూడా, మాటలు, సరికాని భావాలు, సరికాని ఉద్దేశాలు అన్నీ కూడా బయటికి వెళ్ళిపోతున్నాయి అని భావించండి ఫ్రెండ్స్. నేను గాయత్రి మంత్రం చెప్తూ ఉంటాను, మీరు భావించండి. ఒక సూర్యకాంతి కిరణాలు మన దేహం పైన సహస్రారం నుంచి కాలి బొటన వేలు దాకా పడుతున్నాయి. మన లోపల నుంచి ఒక నల్లటి మసిలాగా బయటికి వెళ్తుంది. సూర్యకాంతి కిరణాలతో భస్మం అవుతుంది అదంతా కూడా. ఓం భూర్ భువస్వః తస్సత్ వితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. చక్కని గాయత్రి యొక్క వెలుగు 7 కాంతి కిరణాలతో మన దేహం, ఆత్మ శుద్ధి జరుగుతుంది. ఆ సూర్యుని యొక్క తేజస్సుతో మనలో ఉన్న చెడు శక్తి అంతా కూడా భస్మం అయిపోతుంది మాస్టర్స్. చక్కగా మొదటిసారి బయటికి వెళ్ళిపోయింది. మళ్ళీ రెండోసారి మన లోపల నుంచి బయటికి వెళ్ళిపోతుంది.
మన దేహంలో ఉన్న ప్రతి ఒక్క కండరంలో నుంచి 72,000 నాడుల్లో నుంచి దేహంలో ఉన్నటువంటి 72,000 నాడులు మనలో ఉన్నటువంటి ఆత్మస్థితిలో పెరిగిపోయి ఉన్నటువంటి అంతర్గుణంలో ఉన్నటువంటి చెడు అంతా కూడా శుద్ధి జరుగుతుంది, బయటికి వెళ్ళిపోతుంది మాస్టర్స్. సూర్యకాంతి కిరణాలతో భస్మంలా ఒక అగ్నిలా ప్రజ్వలిస్తుంది. ఓం భూర్భువస్వః తస్సద్వితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. రెండోసారి కూడా బయటికి వెళ్ళిపోయింది. ఇంకా మూడోసారి మళ్ళీ మన లోపల నుంచి మిగిలి ఉన్నటువంటి చెడు అంతా కూడా, నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా బయటికి వెళ్ళిపోతుంది. ఒక నల్లని తెట్టలాగా మారుతుంది. సూర్యుని యొక్క కాంతి కిరణాలు గాయత్రి అమ్మ యొక్క తేజస్సుతో భస్మం అవుతుంది. అదంతా కూడా మన లోపల నుంచి, సహస్రారం నుంచి, దేహంలో నుంచి మొత్తం మనకున్నటువంటి మూలాధార, స్వాదిష్టేన, అనాహత, విశుద్ధ చక్రాస్ అనే ఆజ్ఞ, చక్రాస్ అన్నిటిలో నుంచి కూడా శక్తి, అది నెగిటివ్ అనేది బయటికి వెళ్ళిపోతుంది. ఆ సూర్యుని యొక్క తేజస్సుతో భస్మం అవుతుంది. ఓం భూర్భువస్వః తస్సద్వితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. చక్కగా సూర్యకాంతి కిరణాలు మన యొక్క దేహాన్ని శుద్ధి చేస్తుంది. ఆ యొక్క తేజస్సుతో మన యొక్క దేహం ఎంతో వెలుగుతో, కాంతితో నిండిపోయింది. గాయత్రి యొక్క చైతన్యంతో మమేకమై ఆమె యొక్క చైతన్య శక్తి, సూర్యుని యొక్క తేజస్సు కలిసి మన యొక్క దేహం, ఆత్మ ఎంతో తేజవంతంగా, అద్భుతంగా కనపడుతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు ఆ రాణి లాక్ చేసుకుందాం. విష్ణుమూర్తి చేతిలో ఉండే సుదర్శన చక్రం, ఆ సుదర్శన చక్రంలో రింగులో మన కుటుంబ సభ్యులు ఉన్నారు. మనకి సహస్రారం నుంచి ఆ విష్ణుమూర్తి యొక్క సుదర్శన చక్రం ఎంతో తేజవంతంగా రింగులాగా తిరుగుతుంది మాస్టర్స్. మన యొక్క సహస్రారం నుంచి ఓం భూర్భువస్వః తస్సద్వితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. చాలా చక్కగా మూలాధార, స్వాదిష్టేన, మణిపూర్వక, అనాహత చక్రాస్ అన్ని కూడా, ఆజ్ఞా చక్రం, సహస్రార చక్రాస్ అన్ని లాక్ చేసుకుంటూ మెల్లిమెల్లిగా వెళ్తుంది. దేహం పైనుంచి కిందకి ఎంతో అద్భుతంగా, ఎంతో వెలుగుతో, కాంతితో నిండిపోయి కిందకి దిగుతుంది. సుదర్శన చక్రం అనేది కాలి బొట్టన వేలు దాకా కిందకి వెళ్ళింది మాస్టర్స్. ఇప్పుడు రెండోసారి కూడా మళ్ళీ పైనుంచి సుదర్శన చక్రం మన యొక్క సహస్రారం నుంచి కిందకి తిరుగుతుంది గిరాగిరా గాయత్రి యొక్క చైతన్యంతో. ఓం భూర్భువస్వః తస్సద్వితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. చాలా చక్కగా లాక్ చేస్తుంది అనమాట. మనకి క్లీన్ చేసుకున్న తర్వాత లాక్ చేసుకోవాలి. లాక్ చేసుకోకపోతే ఎక్కడైనా సరే, ఎక్కడికి వెళ్ళినా అక్కడ మాట్లాడే మాటలు కానీ, ఆ యొక్క నెగిటివ్ శక్తి కానీ మన మీద పనిచేస్తుంది. అది పని చేయకుండా లాక్ చేస్తాం అనమాట. చక్కగా కిందకి వెళ్తుంది. ఎంతో తేజోవంతంతో ఆ యొక్క సుదర్శన చక్రం తిరుగుతుంది ఫ్రెండ్స్. మెల్లిమెల్లిగా దేహాన్ని, ఆత్మని రెండోసారి కూడా కిందకి వెళ్ళిపోయింది. మళ్ళీ మూడోసారి విష్ణు యొక్క సుదర్శన చక్రం సహస్రారం నుంచి మళ్ళీ బయలుదేరి రింగు ఎంతో తేజవంతం. విష్ణుమూర్తి చేతుల్లో తిరిగేటప్పుడు ఎంత స్పీడుగా, ఎంతో తేజవంతంగా మనం చూస్తూ ఉంటాం.
ఆ యొక్క సుదర్శన చక్రం మన సహస్రారం నుంచి బయలుదేరి మళ్ళీ మెల్లిగా కిందకి వస్తుంది. సహస్రార ఆజ్ఞ విశుద్ధ అనాహత మణిపూర్వక స్వాదిష్టైన మూలాధార చక్రాస్ లాక్ చేస్తుంది ఫ్రెండ్స్. ఓం భూర్భువస్వః తస్సద్వితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. చాలా చక్కగా తిరుగుతుంది రింగు గిరాగిరాని. మూడోసారి మన యొక్క కాలి బొట్టను వేల దాకా కిందకి వెళ్ళింది మాస్టర్స్. చాలా చక్కగా ఆరాన్ని క్లీన్ చేసుకున్నాం, లాక్ చేసుకున్నాం. ఇప్పుడు ఈ దేహం ఆత్మ ఉండే ఇంటిని శుద్ధి చేసుకున్నాం, ఆత్మని శుద్ధి చేసుకున్నాం. ఇప్పుడు ఈ దేహము ఆత్మ రెండు కలిపి ఉండే ఇంటిని శుద్ధి చేసుకుందాం. అంటే మన ఇంటిని కూడా శుద్ధి చేసుకొని లాక్ చేసుకోవాలి. అప్పుడు ఎవరైనా వచ్చినా కూడా మన ఇంట్లో ఏ ప్రాబ్లం అనేది ఉండదో, ఆ ఇంట్లో ఉన్న నెగిటివ్ అంతా కూడా పోతుంది. ఇప్పుడు ఇంట్లో నుంచి చెడు అంతా కూడా నెగిటివ్ బయటికి వెళ్ళిపోతుంది. ఒక నల్లటిని తెట్టలాగా మారి బయటికి వెళ్ళిపోతుంది. సూర్యుని యొక్క తేజస్సు మన ఇంట్లో ప్రతి ఒక్క మూలన పడుతున్నాయి. సూర్యుని యొక్క తేజస్సు. ఓం భూర్భువస్వః తత్సద్వితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. చక్కని గాయత్రి యొక్క చైతన్యం, సూర్యుని యొక్క తేజస్సు రెండు కలిపి మన ఇళ్ళంతా కూడా శుద్ధి జరుగుతుంది. ఎక్కడెక్కడైతే నెగిటివ్ ఉంటుంది మనకు తెలియదు. ఇళ్ళంతా మనం రోజు నీళ్లతో శుద్ధి చేస్తాం, ఇప్పుడు చైతన్యంతో శుద్ధి చేస్తున్నాం. సూర్యుని యొక్క తేజస్సుతో, గాయత్రి అమ్మ యొక్క తేజస్సుతో చక్కగా అన్ని మూలల్లా, అన్ని ఇంట్లో ప్రతి ఒక్క చోట, ప్రతి ఒక్క మూల సూర్యుని యొక్క తేజస్సు పడుతుంది. ఈ చెడు నెగిటివ్ అంతా కూడా బయటికి వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. సూర్యుని యొక్క తేజస్సుతో భస్మం అవుతుంది. అగ్నిలా మారి ఒక పొగలాగా బూడిద రంగులో మారి వెళ్ళిపోతుంది బయటికి. మొదటిసారి వెళ్ళింది ఫ్రెండ్స్, రెండోసారి మళ్ళీ వెళ్తుంది. మళ్ళీ రెండోసారి ప్రతి ఒక్క మూలన బెడ్రూమ్, బీరువా పెట్టుకునే ప్లేస్, బాత్రూమ్స్, బాల్కనీ, కిచెన్, హాలు అన్ని చోట్లకి సూర్యుని యొక్క తేజస్సు వెళ్తుంది. ఓం భూర్భువస్వః తత్సద్వితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. గాయత్రి మంత్రం మనం ఉచ్చరిస్తూ ధ్యానంలో కూర్చున్నప్పుడు మనలో నుంచి కాంతి కిరణాలు అనేవి వెళ్తాయి. త్రికరణ శుద్ధితో చేసినప్పుడు ఆ కాంతి కిరణాల యొక్క చైతన్యం, సూర్యుని యొక్క తేజస్సు రెండు కలిపి మన ఇళ్ళంతా కూడా శుద్ధి జరుగుతుంది, బయటికి వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. ఈ యొక్క తేజస్సుతో అది అగ్నిలా ప్రజ్వలించి ఒక బూడిదలాగా మారి, పొగలాగా మారి బయటికి వెళ్ళిపోయింది రెండోసారి. ఇప్పుడు మళ్ళీ మూడోసారి సూర్యుని యొక్క తేజస్సు, మనం ఎక్కడెక్కడైతే వస్తువులు కదిలించకుండా ఉంటామో అక్కడ నెగిటివ్ శక్తి ఉంటుందన్నమాట. అక్కడ కూడా సూర్యకాంతి కిరణాలు పడుతున్నాయి. ఆ సూర్యుని యొక్క తేజస్సు, గాయత్రి అమ్మ యొక్క చైతన్యం రెండు కలిపి ఇంటిలో లోపల ప్రతి ఒక్క మూలన, ప్రతి ఒక్క అంగుళం ఆ చైతన్యం అనేది వెలుగు ప్రచురింప చేస్తున్నాము. ఓం భూర్భువస్వః తత్సద్వితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. చాలా చక్కగా బయటికి వచ్చేస్తుంది. ఒక నల్లని తెట్టలాగా మారి బయటికి వచ్చింది. ఆ సూర్యుని యొక్క తేజస్సు ప్రతి మూలన పడి ఇళ్ళు శుద్ధి జరిగి ఆ యొక్క బయటకు వచ్చినటువంటి ఆ నల్లని నెగిటివ్ శక్తి అంతా ఆ సూర్యకాంతి కిరణాలతో భస్మం అయింది, ఒక పొగలాగా మారి బయటికి వెళ్ళిపోయింది. మూడవసారి కూడా మన ఇల్లు దగదగలాడిపోతుంది బంగారు రంగు వర్ణంలో ఆ యొక్క సూర్యుని యొక్క తేజస్సుతో.
ఇప్పుడు ఇంటి లోపల కూడా మనం అంతా అన్ని చోట్ల లాక్ చేసుకుందాం. విష్ణుమూర్తి యొక్క చేతిలో ఉండే సుదర్శన చక్రంని ప్రతి ఒక్క మూలకి వెళ్తుంది, గిరగిర తిరుగుతూ రౌండ్ గా స్పీడ్ గా. ఓం భూర్భువస్వః తస్సత్వితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఆ గాయత్రి యొక్క చైతన్యాన్ని, సూర్యుని యొక్క వెలుగుని మన ఇంటి పైన ప్రచురింప చేస్తున్నాం చాలా చక్కగా. ఓకే ఫ్రెండ్స్, మొదటిసారి లాక్ చేస్తుంది చాలా అద్భుతంగా. ఓకే, ఇంట్లో ప్రతి ఒక్క మూలన వెళ్తుంది. విష్ణుమూర్తి చేతిలో ఉండే సుదర్శన చక్రం చాలా చక్కగా వెళ్తుంది ఫ్రెండ్స్. ఇంట్లో ప్రతి ఒక్క హాల్లో కూర్చున్నప్పుడు మనం అందరం మాట్లాడుకుంటూ ఉంటాం. ఏదో చిన్న చిన్న వాటికి కూడా చిన్న చిన్నవన్నీ కూడా జరుగుతూ ఉంటే అంతా లాక్ చేస్తుంది అనమాట ప్రతి ఒక్క మూలన ఇళ్ళంతా కూడా. మొదటిసారి ఆ యొక్క తేజస్సు, విష్ణుమూర్తి చేతిలో ఉండే సుదర్శన చక్రంలో ఎంత తేజస్సు ఉంది, ఆ తేజస్సు మన ఇంట్లో ప్రచురింప జరుగుతుంది. చాలా చక్కగా లాక్ చేసుకుంటూ వెళ్తుంది. మొదటిసారి లాక్ చేసాము, మళ్ళీ రెండోసారి తిరుగుతుంది. చాలా ఎంతో తేజోవంతంగా, ఎంతో పెద్దదిగా విష్ణుమూర్తి చేతిలో సుదర్శన చక్రాన్ని మన ఇంట్లో ప్రతి ఒక్క మూలకి వెళ్తుంది. మనం కదిలించకుండా ఉండే ప్లేసుల్లో కూడా వెళ్ళి లాక్ చేస్తుంది ఫ్రెండ్స్. మొత్తం చాలా చక్కగా స్పీడ్గా తిరుగుతా వెళ్తుంది. రెండోసారి ఓం భూర్భువస్వః తస్సత్వితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. చాలా చక్కగా రెండోసారి గాయత్రి మంత్రంతో, గాయత్రి యొక్క చైతన్యంతో ఆ యొక్క సుదర్శన చక్రంలో ఉండే ఒక వెలుగు కాంతి కిరణాలు మన ఇంట్లో ఎంతో ప్రతి ఒక్క మూలన ఒక అగ్ని జ్వాల ప్రజ్వలిస్తుంది. అంటే ఎంతో తేజవంతంగా ఆ నెగిటివ్ అన్నంతా కూడా తీసేసి లాక్ చేసేస్తుంది. రెండోసారి లాక్ చేసేసింది. ఇప్పుడు మళ్ళీ మూడోసారి కూడా తిరుగుతుంది ఫ్రెండ్స్. మనం బీరువా పెట్టుకునే దగ్గర, బెడ్రూమ్స్, బాత్రూమ్స్ అన్ని చోట్ల లాక్ అయిపోతుంది అనమాట. కిచెన్, హాలు ఎంతో తేజవంతంగా పెద్దదిగా మారుతుంది సుదర్శన చక్రం. ఓం భూర్భువస్వః తస్సత్వితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. చాలా చక్కగా ప్రతి ఒక్క అంగుళం, ప్రతి ఒక్క చోట లాక్ చేసేస్తుంది. రింగు తిరుగుతుంది అనమాట ఎంతో అద్భుతంగా. ఓకే ఫ్రెండ్స్, ఎంతో స్పీడ్గా తిరిగి మెయిన్ ద్వారం దగ్గరకు వచ్చి ఒక స్టార్ లాగా తిరుగుతూ ఇంటి లోపల శుభ్రం చేసుకున్నాం, లాక్ చేసుకున్నాం. ఇప్పుడు ఇంటి బయట లాక్ చేసేద్దాం ఫ్రెండ్స్. మన ఇంటి బయట తిరుగుతుంది చూడండి. అపార్ట్మెంట్లు అయినా కానీ, ఓన్ హౌస్ అయినా కానీ చుట్టూ తిరుగుతుంది సుదర్శన చక్రం ఎంతో స్పీడ్గా. ఓం భూర్భువస్వః తస్సత్వితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. చాలా చక్కగా
తిరుగుతుందనమాట. ఇంటి చుట్టూ బయట ఆవరణం చుట్టూ లాక్ చేసేస్తుంది చాలా అద్భుతంగా. బయట నుంచి తిరిగి మళ్ళీ మన మెయిన్ ద్వారం దగ్గరకు వచ్చి ఆగింది. మొదటిసారి లాక్ చేసుకున్నాం బయట. ఇప్పుడు మళ్ళీ రెండోసారి తిరుగుతుంది. సుదర్శన చక్రం ఎంతో తేజోవంతంగా, ఎంతో కాంతివంతంగా గాయత్రి యొక్క చైతన్యాన్ని అందులో నింపి మనం మళ్ళీ రెండోసారి తిరుగుతుంది. ఓం భూర్భువస్వః తత్సత్వితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. చాలా చక్కగా మళ్ళీ రెండోసారి ఆ రింగు తిరుగుతుంది ఫ్రెండ్స్. చక్రం అద్భుతంగా రెండోసారి బయట వైపు నుంచి లాక్ చేసుకుంటున్నాం. రెండోసారి కూడా పూర్తయింది. మెయిన్ ద్వారం దగ్గరకు వచ్చి ఇప్పుడు మూడోసారి మళ్ళీ మూడోసారి కూడా మొదలైంది. ఎంతో వెలుగుతుంది, ప్రజ్వలిస్తుంది. సుదర్శన చక్రం అంటే కాంతి అన్నమాట. ఆ యొక్క కాంతి, ఆ కృష్ణుడి యొక్క చైతన్యం అందులో మమేకమై ఉంటుంది కనుక మళ్ళీ మొదలైంది. గాయత్రి యొక్క మంత్రంతో మమేకమవుతున్నాం. ఓం భూర్భువస్వః తత్సత్వితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. చాలా అద్భుతంగా రౌండ్ గా తిరుగుతుంది మాస్టర్స్. చాలా చక్కగా విష్ణుమూర్తి చేతిలో ఉండే సుదర్శన చక్రం మూడోసారి లాక్ చేసుకుంటున్నాం. గాయత్రి యొక్క చైతన్యాన్ని మమేకమై మూడోసారి కూడా మెయిన్ ద్వారాన్ని దగ్గరకు వచ్చి మనకి ఒక స్టార్ ఎలా అయితే ఉంటుందో ఆ స్టార్ లాగా మన ఇంటిని లాక్ చేసేస్తుంది అనమాట. ఎలా స్టార్ వేస్తుంది అనమాట. స్టార్ ఆకారంలో తిరుగుతుంది సుదర్శన చక్రం. ఇంటిని లాక్ చేయడం అనమాట. చాలా అద్భుతంగా లాక్ చేసింది. ఇక నుంచి మనకి ఇలా ఆరా క్లీన్ చేసుకోవడం, లాక్ చేసుకున్నప్పుడు ఎవరైనా సరే సరికాని మాటలు మాట్లాడుతున్నా మనం అక్కడికి ఉండాలనిపించదు. ఉన్నా కూడా బలవంతంగా అవి మన లోపలికి తీసుకోలేని స్థితి వచ్చింది. మన దేహాన్ని, ఆత్మని శుద్ధి చేసుకున్నాం కనుక అప్పుడు ఇంట్లో గొడవలు అయినాయి అవుతూ ఉంటాయి. ఎవరైనా వచ్చి వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళ యొక్క ప్రభావం మన మీద పడుతుంది కాబట్టి ఆ ఇంటిని కూడా మనం శుద్ధి చేసుకున్నాం. ఎవరైనా వచ్చినా కూడా మనకు అది జరగదు. ఇంకొకటి, మనం కాళ్ళు కడుక్కోకుండా ఇంట్లోకి వస్తూ ఉంటాం. అప్పుడు మనకి అదే వస్తుంది కాబట్టి ఇప్పుడు అది వచ్చినా కూడా అంత పని అనేది చేయదు. అలా మనం వారానికి ఒకసారి ఇలా ఆరా క్లీనింగ్ చేసుకోవాలి. మనం ఇంటిని నీటుగా ఎలా అయితే శుద్ధి చేస్తామో ఇప్పుడు మనం ధ్యానం అనే శక్తితో, గాయత్రి యొక్క చైతన్యంతో ఆ ఇంటిని శుద్ధి చేసుకోవడం, లాక్ చేసుకోవడం జరిగింది. ఇంట్లో నుంచి బయట నుంచి ఇంట్లోకి కూడా తొందరగా చెడు అనేది రాదు. వచ్చినా కూడా మన మీద ప్రభావం అనేది చెయ్యదు. ఇవన్నీ మనం చేసుకోవడం వల్ల, ధ్యానం ద్వారా చేయడం వల్ల ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ఇప్పుడు ఆ గాయత్రి అమ్మ యొక్క శక్తి చైతన్యంతో మమేకమై ధ్యానం చేద్దాం ఒక అరగంట పాటు. प्राणां परमेश्वरीं शरणदां मोहान्धबुद्धिच्छिदां भूरादित्रिपुरां त्रिलोकजननीं अध्यात्मशाखानुतां गायत्रीं हरिवल्लभां त्रिनयनां ध्यायामि पञ्चाननाम् ध्यातुर्गर्भकृशानुतापहरणां सामात्मिकां सामगां सायङ्कालसुसेवितां स्वरमयीं दूर्वादलश्यामलां मातुर्दास्य विलोचनैकमतिमत्खेटीन्द्रसम्राजितां गायत्री
गायत्रीं हरिवल्लभां त्रिनयनां ध्यायामि पञ्चाननाम् सन्ध्यारागविचित्रवस्त्रविलसद्विप्रोत्तमैः सेवितां ताराहारसुमालिकां सुविलसद्रत्नेन्दुकुम्भां तरां राकाचन्द्रमुखीं रमापतिनुतां शङ्खादिभास्वत्करां गायत्रीं हरिवल्लभां त्रिनयनां ध्यायामि पञ्चाननाम् वेणीभूषितमालकध्वनिकरैर्भृङ्गैः सदा शोभितां तत्त्वज्ञानरसायनज्ञरसनासौधभ्रमद्भ्रामरीम् नासालङ्कृतमौक्तिकेन्दुकिरणैः सायं तमश्छेदिनीं गायत्रीं हरिवल्लभां त्रिनयनां ध्यायामि पञ्चाननाम् पादाब्जां तररेणुकुङ्कुमलसत्फालद्युरामावृतां रम्भानाट्यविलोकनैकरसिकां वेदान्तबुद्धिप्रदां वीणावेणुमृदङ्गकाहलरवान्देवैः कृतां शृण्वतीं गायत्रीं हरिवल्लभां त्रिनयनां ध्यायामि पञ्चाननाम् हत्यापानसुवर्णतस्करमहागुर्वङ्गनासङ्गमान् दोषां चैलसमान् पुरन्दरसमाः संच्छिद्य सूर्योपमाः गायत्रीं श्रुतिमातुरेकमनसा सन्ध्यासु ये भूसुरा जप्त्वा यान्ति परां गतिम् अनुमिमं देव्याः परं वैदिकाः इति श्रीगायत्री अष्टकं सम्पूर्णम्। ॐ शान्ति शान्ति शान्तिः। ఉచ్ఛ్వాస నిశ్వాస ఉచ్ఛ్వాస నిశ్వాస శ్వాస ద్వారా ధ్యాస ద్వారా మన లోపల ఉన్న జీవాత్మ శక్తిని వికసింపజేసుకుంటున్నాం ఫ్రెండ్స్. అద్భుతమైన గాయత్రి యొక్క చైతన్యం మనలో ఉన్న జీవశక్తిని వికసింపజేస్తుంది. సహస్రారం నుంచి గాయత్రి మాత యొక్క దివ్య కాంతి తరంగాలు మన లోపలకు ప్రవేశిస్తున్నాయి. మనలో ఉన్న శక్తి, ప్రధాన శక్తి, ప్రధాన జీవశక్తి బుద్ధి వైపు ప్రవహిస్తుంది, జ్ఞానం వైపు ప్రవహిస్తుంది, ఎన్లైటన్మెంట్ వైపు ప్రవహిస్తుంది. ఎవరో కళ్ళు తెరవద్దు, మహా అద్భుత అవకాశం ఇది. ఉచ్ఛ్వాస నిశ్వాస ఎన్నో జన్మల యొక్క బుద్ధి వికాసం శక్తిగా మారుతుంది. ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువస్వః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్.
అపారమైన శక్తి ప్రవహిస్తూ ఉన్నది. గాయత్రి యొక్క దివ్య చైతన్యం నుంచి, ఆ కాంతి నుంచి, ఆ విస్ఫోటనము నుంచి మనలో అపారమైన శక్తి ప్రవహించి అది వలయాలుగా మారి మనలో ఉన్న 24 దేవతా శక్తుల్ని విస్తారం చేస్తుంది. మనలో ఉన్న శీల శక్తిని, తపశ్శక్తిని, శాంతి శక్తిని, కాలశక్తిని, సృష్టించే శక్తిని, ఆనంద శక్తిని, ఆదర్శ శక్తిని, సాహస శక్తిని, వివేక శక్తిని, సేవాశక్తిని ఉత్తేజితపరుస్తుంది. గాయత్రి మాత యొక్క దివ్య కాంతి, దివ్య శక్తి, ఆ అగ్నిశక్తి, ఆ తేజోశక్తి మనలో ఉన్న 24 దివ్య శక్తులను మేల్కొల్పుతుంది. ఆ దివ్య శక్తి మన బుద్ధిగా మారి, మన చైతన్యంగా మారి, సృష్టిలో మన యొక్క జీవితాన్ని, మన యొక్క గమనాన్ని విశ్వవ్యాప్తం చేస్తుంది. మనలో ఉన్న సఫలత్వ శక్తి, పరాక్రమ శక్తి, పాలనా శక్తి, దయాశక్తి, కళ్యాణ శక్తి, యోగ శక్తి, ప్రేమ శక్తి, వైభవ శక్తి, తేజోశక్తి, రక్షాశక్తి, విద్యాశక్తి, ధారణాశక్తి, నిష్ఠాశక్తి, దమన శక్తి, ప్రాణశక్తి విస్తారంగా వికసిస్తున్నాయి. ఒక కాంతిగా మారుతున్నాయి. మన అణువులో ప్రవహిస్తున్నాయి. ఎవ్వరూ కళ్ళు తెరవద్దు. ఆఖరి 10 నిమిషాలు మాత్రమే.
ఆఖరి 2 నిమిషాలు ఆఖరి 2 నిమిషాలు మాత్రమే ఎవరు కళ్ళు తెరవద్దు. అద్భుతమైన ధ్యానం చేసి తిరిగి మనం మన జీవితంలోకి వస్తున్నాం. ఆఖరి 2 నిమిషాలు గాయత్రి మాత యొక్క దివ్య శక్తిని తీసుకొని మనలో ఉన్న 24 దివ్య శక్తులని యాక్టివ్ చేసుకొని తిరిగి మన జీవితంలోకి మనం వచ్చేస్తున్నాం. అందరూ ఎవరో కళ్ళు తెరవద్దు. ఆఖరి 1 నిమిషం. ఆఖరి 30 సెకండ్స్ ఫ్రెండ్స్. 5, 4, 3, 2, 1, 0. చేతి వేళ్లను మెల్లగా విప్పి కనురెప్పల పైన పెట్టుకుందాం. చాలా చక్కగా ఆరా క్లీనింగ్ చేసుకుందాం నవదుర్గలతో. గాయత్రి అమ్మ యొక్క చైతన్యంతో మమేకమై 5, 4, 3, 2, 1, 0. అరచేతులను చిరునవ్వుతో చూసుకుందాం ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అందరికి, గురుదేవులకి, పత్రిజీ గురువు గారికి, ఈ సృష్టిలో ఉన్న ధ్యాన గురువులకి, జ్ఞాన గురువులకి, మంత్ర గురువులకి, మాస్టర్స్ క్లీనర్స్ కి, దేవాత్మలకి, గాయత్రి అమ్మకి, నవదుర్గలకి, అందరికి థ్యాంక్ యూ.